Hi everyone, thanks to all subscribers. Divisible rules చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబుల్ బై 6 అంటే 2 చేత 3 చేత కూడా డివిజిబుల్ అయింది అంటే ఒక నెంబరు ఆ నెంబర్ 6 చేత డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 126 ఉందనుకోండి, లాస్ట్ డిజిట్ ఎంత 6 అంటే 0 2 4 6 8లో ఒకటి కాబట్టి ఇది 2 చేత డివిజిబుల్ అవుతుంది. మరి 3 చేత అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ చూస్తాం, దట్ ఈస్ 9 డివిజిబుల్ బై 3 కాబట్టి ఈ నెంబర్ ఇటు 2 చేత ఓకే అయింది, ఇటు 3 చేత కూడా ఓకే అయింది కాబట్టి 6 చేత కూడా ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏదైనా ఎగ్జాంపుల్ చూస్తారా? ఏం చూడొచ్చు? 6 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే 186 తీసుకుందాం. ఓకే, సో 186 అనే నెంబర్ అవుతుంది 6 చేత, అంటే లాస్ట్ డిజిట్ 6, సో 2 చేత డివిజిబుల్ అవుతుంది. సమ్ చూద్దామా? ఈ రెండు ఎంత వస్తుంది? 14 ప్లస్ 1 15. 15 డివిజిబుల్ బై 3 కాబట్టి ఈ నెంబర్ 2 అండ్ 3 రెండు చేత డివిజిబుల్ అయ్యి ఓవరాల్ 6 చేత డివిజిబుల్ అవుతుంది. సేమ్ అదే 12కి గెస్ చేయండి. ఎలాగా? 12 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే 3 చేత 4 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. ఏదన్నా ఒక నెంబర్ 3 చేత డివిజిబుల్ అవుతోంది అని చెప్పడానికి ఏం చేస్తాం? సమ్ అవ్వాలి. కానీ ఫస్ట్ 4 చేత చెక్ చేయండి, ఈజీగా తెలిసిపోతుంది కదా. ఎగ్జాంపుల్కి 186 అనే నెంబరే ఉంది. ఈ 186 అనే నెంబర్ ఇందాక నేను చెప్పిన దాంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ 3 చేత డివిజిబుల్, అది ఓకే. ఫస్ట్ 4 చేత చెక్ చేసుకోమన్నాను కదా. 86 4 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇది 4 దగ్గర ఫెయిల్ అయిపోయింది, డివిజిబిలిటీ రూల్ ఫాలో అవ్వట్లా. నెక్స్ట్ దీనికి చెప్పండి, ఎంత? 216 ఉంది. 216 అనే నెంబరు 4 చేత డివిజిబుల్ అవుతుందా? ఎలా తెలుస్తుంది 4 చేత డివిజిబుల్ అంటే? లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత డివిజిబుల్ అవ్వాలి. ఇందాక దాంట్లో 86 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 కాబట్టి ఇది 4 దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇంకా నేను 3 దగ్గర చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఇచ్చిన 2 నెంబర్స్ జరగాలి అన్నాను, 4 అవ్వట్లేదు అన్నప్పుడు 3కి చెక్ చేసి అవసరమే లేదు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి 4 చేత డివిజిబుల్ అవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ కాబట్టి. నెక్స్ట్ 3 కోసం చెక్ చేయాలి అంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 9 డివిజిబుల్ బై 3 కాబట్టి ఈ నెంబరు 12 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే, చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.